ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేయగలను. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరా, మన దేవుడు సమస్తమునకు అధిపతి, బలశూరుడైన అంతటి గొప్ప పరాక్రమశాలి అయిన దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. ప్రపంచములు మన దేవుడి వలనే కలిగి ఉన్నవి. ఆ బలవంతుడైన దేవుడు నా పక్షమున ఉండగా మనకు కూడా అసాధ్యమైనది ఏదీ లేదు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరా, ఇదిగో నేను బలహీనుడను, నేను ఏమీ చేయలేకున్నాను, నా వల్ల ఏమీ కావట్లేదు అని దుఃఖపడుతున్నావా? దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. నీవు ఇంకనూ గ్రహింపలేకున్నావా నీ దేవుడు ఎవరో? నీకు తెలీదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానము శోధించుట అసాధ్యము. ఆ మహాశక్తివంతమైన దేవుడు సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవ్వనస్తులు తప్పక త్రొట్రిల్లుదురు. కానీ యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. దేవుడు మనకు శక్తివంతమైన ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. నీవు దేవుని సంబంధివి. నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు జయించి ఉన్నారు. నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. సర్వశక్తి గల దేవుని నీవు నమ్మినట్లయితే నీకును అసాధ్యమైనది ఏదీ లేదు. మన ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఈరోజు దేవుడిస్తున్న వాగ్దానం మన జీవితాలలో నెరవేర్చబడును గాక. ఇమ్మానుయేలైన దేవుడు మనకు తోడై ఉండును గాక. ఆమేన్.